అస్మద్గురుభ్యో నమః. 11వ పాశురం 6వ గోపికను మేల్కొల్పుతుంది గోదాదేవి. భగవత్ ప్రేమకు యోగ్యత కలిగిన గోపిక ఈ గోపిక. గొప్ప వంశానికి చెందినది, సంపద కలిగినది, అందమైనది. చాలా గొప్ప బలం కలిగిన వంశంలో పుట్టినదానా, బంగారు తీగ, చక్కటి దేహ సౌందర్యం కలిగిన దానవు. నెమలి పురివిప్పి నృత్యం చేస్తే ఉండే అందం నీది. నీ సౌందర్యంతో కృష్ణుణ్ణి పరవశింపజేయమ్మా. నీలమేఘవర్ణుడి వైభవం పాడటానికి వచ్చాము. ఐశ్వర్యవంతురాలా, నీకు గర్వమా? ఉలుకు పలుకు లేదు, లేవమ్మా లేచిరా అని లోపల ఉండే గోపబాలికను హెచ్చరిస్తూ మేల్కొల్పుతుంది గోదాదేవి. అయ్యో, అలాంటిదేం లేదర్రా అంది ఆ గోపిక లోపల నుండి. వేదాల సారాన్ని పిండగలిగిన మహనీయులు మనలో ఉండే దంభము, అహంకారాన్ని అణిచివేయగలుగుతారు జ్ఞానబలం చేత. శ్రీకృష్ణుడి యొక్క అభిమానానికి పాత్రమైతే ఆత్మ సౌందర్యం లభిస్తుంది. అభుజాత్యము కలిగిన వారు మనల్ని అనుగ్రహిస్తే మనకు భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది. భగవత్ ప్రేమ, భగవద్భక్తుల ప్రేమ కలిగిన వారు జనక మహర్షి. అన్నింటా ఉండి కూడా జ్ఞానం కలిగి ఉంటారు. దీనినే స్థితప్రజ్ఞ దశ అంటారు. జయ శ్రీమన్నారాయణ.